రాజ్ అతని భార్య శ్యామల ఎందుకు డివోర్స్ తీసుకున్నారు, సమంత చేసిన తప్పేంటి తెలియాలి అంటే ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు చూసేయండి. సమంత డివోర్స్ అయిన దగ్గర నుండి ఏదో ఒక టాపిక్ మీద ఫుల్ కాంట్రవర్సీలు ఎదుర్కొంటూ వచ్చింది సమంత. నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సమంత మ్యారేజ్ ఎప్పుడు అంటూ ఇండస్ట్రీలో ఒకటే టాక్ వినిపిస్తుంది. దీనికి తగ్గట్టు ఫ్యామిలీ మ్యాన్, హనీ బన్నీ, శుభం మూవీ డైరెక్టర్ రాజ్ నిధిమోర్తో అఫైర్ ఉంది అంటూ చాలానే మనకి రూమర్స్ వినిపించాయి. ఆ రూమర్స్ అని నిజమే అన్నట్టు సమంత కూడా అతనితో క్లోజ్ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ వచ్చింది. అని అప్పటి వరకు రాజ్ నిధిమోర్ ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు సమంత వల్ల రాజ్ ఎవరో, అతని మ్యారేజ్ అయ్యిందో లేదో అంటూ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే రాజ్ నిధిమోర్ కి 2015లో మ్యారేజ్ అయ్యి ఒక పాప కూడా ఉంది. రాజ్ నిధిమోర్ అండ్ అతని వైఫ్ లాస్ట్ 2022లో రిలీజ్ అయిన ఫర్జీ మూవీ వరకు కలిసి ఉన్నారని అర్థమవుతుంది. ఎందుకంటే రాజ్ వైఫ్ శ్యామల రాజ్ డైరెక్ట్ చేసిన ఫర్జీ మూవీని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసింది. ఆ తర్వాత వీరిద్దరు డివోర్స్ తీసుకున్నారంట. తర్వాత వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ నుంచి శుభం మూవీ వరకు ఏ మూవీ కూడా ప్రమోట్ చేయలేదు శ్యామల సోషల్ మీడియాలో కూడా రాజ్ ఫొటోస్ ని షేర్ చేయడం ఆపేశారు. రాజ్ తన పాపతో మూవీ ప్రమోషన్స్ లో కనిపిస్తున్నారు, కానీ అతని వైఫ్ శ్యామలని మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేయలేదు. అయితే సమంత రాజ్ల రిలేషన్షిప్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నుండి స్టార్ట్ అయిందంట. నాగ చైతన్య రెండవ పెళ్లి చేసుకున్నాడనే కోపంలో సమంత కూడా ఎంగేజ్మెంట్ జరిగింది అని న్యూస్ కూడా వినిపిస్తుంది. ఈ మధ్య తిరుపతికి వెళ్లి ఎంగేజ్మెంట్ చేసుకున్నారని చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే తిరుపతి నుండి తిరిగి వచ్చాక సమంత చే ఫింగర్ రింగ్ కూడా కనిపించింది. దీంతో ఈ న్యూస్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అయితే త్వరలోనే రాజ్ భార్యతో డివోర్స్ తీసుకొని మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారని చాలా వార్తలు వస్తున్నాయి. ఫ్యాన్స్ కి మాత్రం సమంత చేసింది ఏమాత్రం నచ్చడం లేదు. నీకు జరిగిందే ఇంకో అమ్మాయితో చేస్తున్నావా, ఇంకొకరి హౌస్ బ్రేక్ చేస్తున్నావా అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ఒక ఉమెన్ హౌస్ బ్రోక్ చేసావంటూ ఘాట్ కామెంట్స్ పెడుతున్నారు. మరి రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టేలా శామ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా వినీబజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్స్ లో చెప్పేయండి.